హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాధవి. శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ ఐ హాస్పిటల్ నిడదవోలు. పూజ్యనీయులైన శ్రీ కొత్తపల్లి రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఐ హాస్పిటల్ ఫౌండర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. కొత్తపల్లి రామారావు గారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నప్పుడు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వాళ్ళకి లయన్స్ క్లబ్ తరపున ఇప్పుడు నిడదవోలులో ఉన్న ఐ హాస్పిటల్ తాలూకా సైట్ డొనేట్ చేశారంట. తర్వాత హాస్పిటల్ కి చైర్మన్ గా రామారావు గారు కొనసాగారు. రామారావు గారు తర్వాత వాళ్ళ అబ్బాయి అయిన రవికుమార్ గారు చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ నాన్నగారి పేరు నిలబెడుతూ చాలా బాగా రన్ చేశారు. And for us, it's a great pleasure to see that now his son, that is my son, is now taking over along with my daughter-in-law, the next generation of management. And I request all of you for the same level of cooperation. And at this point, I want to tell you about Rakesh and Aishwarya. It is a big responsibility and a blessing to be able to do this work. Thank you all. Thank you very much. రామారావు జన్మదినోత్సవాన్ని శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ నేత్ర వైద్యశాల ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా వారితోటి ఫౌండేషన్ స్టోర్ నుంచి కూడా కలిసి పనిచేస్తున్నాను సెక్రటరీగా. ఆయనతో కలిసి ట్రావెల్ చేయడం, ఆయనతో కలిసి పనిచేయడం నాకు చాలా అదృష్టంగా ఆనందంగా భావిస్తాను. ప్రతి ఏడాది సురేంద్ర గారు వారితో ఉన్న అనుబంధం గురించి ప్రతి ఏడాది 8 సంవత్సరాలుగా చెబుతూ ఉన్నారు. కానీ వారు చెప్పని ఒక ఇన్సిడెంట్ మొత్తం మీతో పంచుకుందామని నేను వాళ్ళు వచ్చాను. రామారావుకి కోపం ఎక్కువ, అలాగే ప్రేమ కూడా చాలా ఎక్కువ. ఆయనకి రాత్రి పడుకున్నాక ఏ 1 గంటకో 2 వెలుగు వచ్చిందంటే మనం కాస్త మంచి టైం పడిపోతాం. ఆయన మాత్రం వెంటనే చెప్పేసి అయ్యేసరికి వెళ్ళిపోయి ఓ రోజు వెళ్ళిపోతే అక్కడ హాస్పిటల్లో రాత్రి 2 స్టాఫ్ నర్సింగ్ స్టేషన్లో నర్సు పడుతుంది, పీసీఐ కూడా పడుతుంది. ఇంకా ఆయన కోపం కాకుండా తెలుస్తుంది. నేను నైట్ డ్యూటీ స్టాఫ్ చాలా సిన్సియర్గా పనిచేయాలని ట్యాగల్ ఇస్తాను. వచ్చేసరి రామారావు గారు ఇంకొకటి హాస్పిటల్ గురించి, ఇంకొకటి జనరల్ విషయాలు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కిడ్స్ పేరెంట్స్ ఉన్నారు. రామారావు గారితో నేను ఎప్పుడు నాకు ఆయనతో పరిచయం లేదు, కానీ సెక్రటరీ గారు ప్రతి ఇయర్ ఆయన గురించి ఏదో ఒకటి కొత్త పత్రాలు చెప్తా ఉంటారు, కొత్త విషయాలు చెప్తా ఉంటారు. చెప్పింది చెప్పరు. ఆయన రామారావు గారు నాకు ఏమనిపిస్తుందంటే ఈజ్ లైక్ బిగ్ లైబ్రరీ గ్రంథాలయం ఉంటుంది. అందులో ఇవాళ వెళ్ళింది వారం రోజులు వెళ్ళిన తర్వాతకి సేమ్ కొత్త ఆర్టికల్లో కొత్త బుక్ ఏదో యాడ్ అవుతా ఉంటుంది. ఆయన చెప్తుంటే అదే అనిపిస్తుంది నాకు. ఆయన లైక్ ఒక పెద్ద లైబ్రరీ లాగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి. వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే బయట ఉన్న టాక్ వాళ్ళకి తెలిసింది ఏదో హాస్పిటల్ చాలా బాగుంది. ఐ మీన్ బయట అయ్యే ఖర్చుల్లో చాలా తక్కువ కాస్ట్కి వీఆర్ గివింగ్ గుడ్ అండ్ క్వాలిటీ ట్రీట్మెంట్. దట్ ఈస్ ద టాక్. బయట ఉన్న టాక్ మామూలు బయట తిరిగే మనుషులు కాదు. ఒక డాక్టర్ గా ఎలా మాట్లాడుతున్నా ఆ ఇంపాక్ట్ ఉంది, ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో వీ హ్యావ్ టు కంటిన్యూ దట్. సో వీ హ్యావ్ టు వర్క్ మనం డిసిప్లైన్ గా చాలా పద్ధతిగా మాట్లాడేటప్పుడు దాన్ని ఇంకేదైనా వర్క్ చేసేటప్పుడు దాన్ని మెయింటైన్ చేయాలి. ఇంకొకటి రీసెంట్గా ఇంకొక పేషెంట్తో నాకైన ఎక్స్పీరియన్స్. ఆయన ఫస్ట్ రాజమండ్రిలో ఒక ఆపరేషన్ చేయించుకున్నారు, అక్కడ సెట్ అవ్వలేదు. తర్వాత గుంటూరు దగ్గర ఇంకొక హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ సెట్ అవ్వలేదు. తర్వాత ఇక్కడికి వచ్చాడు. దేవుడి దేవాల్లో ఏదో ఒకటి చేశాక విజన్ బాగా వచ్చింది అన్నమాట. ఈ పేషెంట్ ఈజ్ వెరీ హ్యాపీ. వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు, మీ గురించి మీ హాస్పిటల్ గురించి ఊరంతా చెప్పేస్తున్నాడండి మా నాన్న అని చెప్తున్నారు. We have to compound our knowledge. I started my career with one of the best persons, best chairman ever seen. That is Raghukumar Garu. So whenever I visit my home, I keep telling my mom every single week about some incident or the other, and we keep remembering Raghukumar Garu so many times and the impact you had on us, the way you have your culture, your manners, the way you respond to us.
way you are so mild and so good, so kind, and we are very grateful to you on many aspects. And I am sure your son will carry forward the legacy very well, and I am confident about that. Now, regarding Jagapeta, and we only 10 or 15 patients in hand, and almost in the first year we touched only 600 to 700 or 800 surgeries. Then today we are standing at 70 OPD per day, and I am doing almost 10 surgeries per day. And in the month of May and April, when compared to other private hospitals, when I compared Jagapeta with the other private hospitals and other clubs, whatever are they were less busy. That's what medical reps who visit me have told me many times, that you people are busy even in summer. So even in the summers we were busy, and we almost crossed 150 cases even in the summer season, which is రామారావు గారి జయంతిని వ్యవస్థాపించడం జరుపుకోవడం ఈ సందర్భంగా భగవద్గీతలో నాకు శ్లోకం వస్తుంది, కానీ అది నాకు సరిగ్గా రాదు సార్, మీరే చెప్పాలి. అది భగవద్గీత అధ్యాయం 3వ శ్లోకం 21వ శ్లోకం సార్. గొప్ప వ్యక్తులు ఎలా జీవిస్తారో, ఎలా ప్రవర్తిస్తారో సమాజం కూడా వారిని అనుసరిస్తుంది. వారు చూపిన మార్గం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ శ్లోకం మన వ్యవస్థాపకులు శ్రీ కొత్తపల్లి రామారావు గారికి అక్షరాలా సరిపోతుంది. స్వార్థం లేకుండా సమాజ సేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకుని విద్య కోసం కళాశాలను, కంటి వైద్య సేవల కోసం కంటి ఆసుపత్రులను, ఆధ్యాత్మిక వికాసం కోసం దేవాలయాన్ని స్థాపించారు. ఆయన స్థాపించిన మన కంటి వైద్యశాల వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఎంతోమంది కంటి చూపు ప్రసాదిస్తూ ఆశాజ్యోతిగా నిలుచుకుంది. స్వర్గీయ శ్రీ రామారావు గారి సంకల్పాన్ని మనస వాచ కర్మణ్య ఆచరించి 2008లో ప్రతిరోజు 100 మందిగా ఉన్న ఓపీడీ 340 మందికి, మరియు ఆపరేషన్ సంవత్సరానికి 4600 నుండి 12100 ఆపరేషన్లకు తీసుకొచ్చి మన హాస్పిటల్ యొక్క పేరు ప్రఖ్యాతులను దశ దిశలా వ్యాపింపజేసి అటు స్టాఫ్, ఇటు లైన్స్ మెంబర్స్ మరియు పబ్లిక్ రిలేషన్స్ లో మచ్చలేని మంచిగా పేరు మా ప్రియతమ చైర్మన్ లైన్ కొత్తపల్లి రవికుమార్ మనందరికీ ఆదర్శపడాలి. శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ ఐ హాస్పిటల్లో నేను మొదటి నుంచి కూడా నేను సర్వీసు చేయగలుగుతున్నాను. ఈ ఐ హాస్పిటల్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. చాలా రన్ అవుతుంది. కొత్తపల్లి రామారావు గారు వాళ్ళ అబ్బాయి రవికుమార్ గారు చైర్మన్ గా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కోడలు ఐశ్వర్య గారికి అప్పచెప్పారు. ఆవిడ నా ఫ్రెండ్, చాలా మంచి ఆవిడ, చాలా డిసిప్లిన్ గా ఉంటారు. ఐ హాస్పిటల్లో మంచి గార్డెన్, మంచి క్యాంటీన్ అన్ని రన్ చేస్తున్నారు. హాస్పిటల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు రీమోడల్ చేస్తూ ఇప్పుడు లిఫ్ట్ కూడా పెట్టారు. ఎక్విప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. మంచి క్వాలిటీ వాడతారు. నేను మా అమ్మని వైజాగ్ నుంచి తీసుకొచ్చి మరి ఇక్కడ చేయించాను ఐ ఆపరేషన్. రెటీనా టెస్ట్ కోసం మంచి మిషన్స్ తెప్పించారు. మంచి మంచి డాక్టర్స్ కూడా అపాయింట్ చేశారు. రెటీనాకి సంబంధించి లేజర్ ఆపరేషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. కొత్తపల్లి రామారావు గారి ఫ్యామిలీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో. అక్కడ చిన్న పెద్ద ఏమి తేడా ఉండదు. అందరితో చాలా చాలా బాగుంటారు. మంచి హెల్పింగ్ నేచర్ అందరికి కూడా. ఇప్పటి వరకు పెద్దవాళ్ళంతా చాలా రన్ చేశారు. వాళ్ళ పేరు నిలబెడుతూ ఇంకా రన్ చేయాలని రాకేష్ గారిని, ఐశ్వర్య గారిని కోరుకుంటూ ఫౌండర్స్ డే సందర్భంగా రాకేష్ గారికి, ఐశ్వర్య గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.